వైదిక శోభతో ముచ్చింతల్ వెలిగిపోతుంది. ద్వితీయ వార్షికోత్సవాల్లో 8వ రోజు ప్రధాన ఘట్టాలైన డోలోత్సవం, అశ్వవాహన సేవ భక్తులను కట్టిపడేసింది. చెడును శిక్షించి మంచిని కాపాడే వేడుకగా అశ్వవాహన సేవని నిర్వహించారు. సమతామూర్తి స్ఫూర్తి క్షేత్రం జై శ్రీమన్నారాయణ మూలమంత్రంతో మార్మోగిపోయింది. ఓం నారాయణాయ విద్మహే వాసు. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ 2024 ద్వితీయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీ 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 రామానుజ చినచీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శంఖధార చక్రధార సహస్రధార సహిత భట్టర్ మంగళవాద్యం. స్వామివారికి ఉభయ దేవేరుల సమేతంగా డోలోత్సవం నిర్వహించారు. భక్తులను స్వామివారికి ఎదురుగా కూర్చుండబెట్టి వేదపట్టణం, వేదాశీర్వాదం జరిపారు. సమతా గుణ సంధాత్రే విశ్వరూపాయ మంగళం. శ్రీ 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 త్రిదండి చినచీయర్ స్వామి పెరుమాళ్లకు అలుపు తీరేలా ఊయలను ఊపుతూ పాట పాడారు. అంగనారో రంగావన్నెల హారతులివరమ్మా. అయితే ఒక పెరుమాళ్లని ఒక ఊయలలో దర్శించే అవకాశమే మనకు సాధారణంగా దక్కుతుంది. కానీ సమత స్ఫూర్తి కేంద్రంలో మాత్రం 18 రూపాలలో ఉన్న పరమాత్ముని ఊయలలూపే అద్భుత అవకాశం ఉంటుంది. చూడటమే కాదు, ఊయలను ఊపే భాగ్యము భక్తులకు కలిగించారు. మృగపతి అవతారా దానవారే గుణశౌరే ధరణీధర మరుజనక. మనలో ఏదైనా భావన చేసుకుంటూ ఈ సేవలో పాల్గొంటే అంత మంచే జరుగుతుందన్నారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి. మనం ఉయ్యాలు ఊపాలి అనే నియమం లేదు. ఒక చోట ఉండి చక్కగా ఆ స్వామికి ఉయ్యాల ఊపి మెల్లిగా శ్రమ లేకుండా 3 సార్లు ఊపి మెల్లిగా పక్కకు వస్తే మిగతా వాళ్ళు కూడా ఆ సేవ చేసుకుంటారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాధిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన సంకీర్తనలు చేసి తరించాలని ప్రబోధిస్తున్నారు. రథాంగపాణిరక్షోభ్యైతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః. 18 దివ్య దేశాధీశులకు గరుడ సేవలు జరిగాయి. తిరుణిమలై నుంచి పరమపదం వరకున్న పెరుమాళ్లకు సేవలు జరిగాయి. ఇందులో తిరుమల, అహోబిలంతో పాటు అయోధ్య కూడా ఉన్నాయి. 8వ రోజుతో గరుడ సేవలు ముగిశాయి. నిత్య క్రతువులతో, దేవతారాధనలతో మన ముచ్చింతల్ శ్రీరామనగరం ఇలా వైకుంఠపురంగా విరాజిల్లుతోంది.